హాయ్ అండి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమే కదా. అలాంటి చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకుని 3 గరిటెలు నూనె వేసుకుని అవి వేడెక్కాక ఇలా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని అవి అయితే వేయించుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ కోసం. సో ఇప్పుడు ఆ ఏగి తీసేసాక ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా వేసుకుని వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీరుకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసుకొని ఒకసారి నూనెలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని అవి కొంచెం ఉడికాక కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఒక 80% చికెన్ ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు బిర్యానీ రైస్ని మనం ఇట్లా పైన లేయర్ లాగా వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ని వేపాం కదా అవి కూడా వేసుకుని కొత్తిమీర వేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇంకా దమ్ పెట్టుకోవాలండి. మైదా పిండిని ఇట్లా ఉండ చేసుకుని ప్రెషర్ పోకుండా అయితే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పొయ్యి కట్టేసాక ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ప్లేట్లో సర్వ్ చేసుకోండి. వేడివేడిగా బిర్యానీ ప్లస్ కీరా కొంచెం సలాడ్తో తినండి, సూపర్ ఉంటుంది.